అందరికీ నమస్కారం. మన అందమైన తిరుపతి నగరంలో ఉన్న మరొక పవిత్రమైన స్థలాన్ని ఈ రోజు మనము తెలుసుకుంటాం. కపిల తీర్థం. తిరుపతిలో అలిపిరి నుండి కొద్ది దూరంలో తిరుమల కొండల అడవిలో విష్ణుమూర్తి తపస్సుకు సంతోషించి మీరు తిరుపతి వెళ్ళినప్పుడు తప్పకుండా కపిల తీర్థము దర్శించండి. ఆయనకు దర్శనమిచ్చారు. ఆ స్థలమే ఈ కపిల తీర్థం. అందుకే ఇక్కడ కపిలేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తారు. ఇక్కడ శివుడితో పాటు సరస్వతి దేవి నంది విగ్రహం కూడా ఉంది. ఇది కపిల మహర్షి తపస్సు చేసిన పవిత్ర స్థలం. ఈ నీటిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని మహాశివరాత్రి రోజు ఇక్కడ వేలాది మంది భక్తులు స్నానం చేసి కపిలేశ్వర స్వామిని దేవుడిని అయితే దర్శనం అయితే చేస్తారు. ఈ జలపాతానికి పక్కనే ఉన్న గుహలో కపిల మహర్షి తపస్సు చేసి ఇక్కడ గుహలు కూడా ఇక్కడే ఉంది. ఒకసారి గంగాదేవి భూమిపైకి వచ్చినప్పుడు నీటి ప్రవాహంలో అనేక పాపాత్మలు ఇక్కడ నీటిలో మునిగారు. అప్పట్లో విష్ణు భగవంతుడు కపిల మహర్షిని భూమిపైకి పంపి ఆ జలపాతాన్ని పవిత్రంగా చేయమని ఆజ్ఞాపిస్తారు. ఆ జలపాతమే ఇక్కడ ఉండేది, మీరు చూస్తా ఉండేది. ఇది పవిత్రమైన ఈ జలపాతము కపిల తీర్థం అని అంటారు. ఈ కపిల తీర్థంలో స్నానం చేస్తే అన్ని పాపాలు కష్టాలు తొలగిపోతాయని ప్రతి ఒక్కరి నమ్మకం అయితే ఇక్కడ చాలా ఉంది. తెనాలి నాయకుల కాలంలో ఈ గుడినైతే నిర్మించిండేది. ఈ కపిల తీర్థము తిరుపతి బస్టాండ్ నుంచి కేవలం 3 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటే కపిల తీర్థం దర్శనం చేస్తే మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుంది. ఇక్కడే స్నానం చేసి శివుడి దర్శనం అయితే చేస్తే మోక్షం లభిస్తుంది అని చాలా మంది అయితే నమ్మకం ఉంది ఈ కపిల తీర్థంలో. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించిన తర్వాత కపిల తీర్థం ఆలయాన్ని తప్పకుండా దర్శించాలి. ఈ పవిత్ర స్థలం శివుని దర్శనంతో మన జీవితం శాంతి సౌభాగ్యం ఆరోగ్యంతో కలిసి ఉంటుంది పురాణాల ప్రకారం చెప్పబడుతుంది. శివుడు విష్ణువు కపిల మహర్షి ముగ్గురి శివుడులు అయితే మనకి దర్శనం అయితే ఇస్తారు. ఇది తిరుపతిలోని ఏకైక శివాలయం ఇది ఒకటే ఉండేది. ఇక్కడ చాలా మంది వచ్చేదంతా కపిల తీర్థంలో స్నానం చేసి వాళ్ళ పాపాలను అనేది తొలగించేదానికి చాలా మంది ఈ కపిల తీర్థంలో స్నానం అయితే చేస్తారు. మీరు కూడా తప్పకుండా ఒకసారి వచ్చి ఈ కపిల తీర్థం అయితే స్వీకరించి ఈ కపిల తీర్థంలో స్నానం అయితే చేసి మీరు మీ కష్టాలు పాపాలన్నీ ఇక్కడ తొలగిపోయేలాగా మీరు స్నానాలు అయితే చేసి ఇక్కడ కపిలేశ్వర స్వామి దేవస్థానంని మీరు దర్శనం అయితే చేసి ఆ తపస్సు ఫలంగా ఈ జలపాతం పుట్టింది. అందుకే దీనిని కపిల తీర్థం అని కూడా పిలుస్తారు. కపిలేశ్వర స్వామి ఆలయము చాలా పురాతనమైనది.